సర్జరీ తర్వాత అంటే రిహాబిలిటేటివ్ ఎక్సర్సైజెస్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. పోస్ట్ సర్జికల్ అంటే సర్జరీ చేసిన తర్వాత మనం చేయగలిగిన ఎక్సర్సైజెస్. పోస్ట్ సర్జికల్ ఎక్సర్సైజెస్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి అక్యూట్ ఫేజ్ అంటే సర్జరీ చేసిన రోజు నుంచి 7 రోజుల వరకు, సబ్ అక్యూట్ ఫేజ్ అంటే 2వ వారం నుంచి 4వ వారం వరకు, అలాగే రిహాబిలిటేటివ్ ఫేజ్ 4వ వారం నుంచి 3 నెలల వరకు. ఇప్పుడు మొదటి ఫేజ్ అంటే అక్యూట్ ఫేజ్, సర్జరీ చేసిన రోజు నుంచి 7 రోజుల వరకు మనం చేయగలిగే ఎక్సర్సైజెస్ తెలుసుకుందాం. సర్జరీ చేసిన తర్వాత మోకాలు వాపు ఎక్కువగా ఉంటుంది. వాపు తగ్గడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మోకాలు బాగా స్టిఫ్గా టైట్గా ఉంటుంది ఈ వాపు ఉండడం వల్ల. ఈ వాపు ఉన్నా కూడా మనం మోకాల్ని కదిలిస్తూ ఉండాలి. కదిలించేటప్పుడు 0 నుంచి 90 డిగ్రీల వరకు వచ్చేలాగా చూసుకోవాలి 7 రోజుల లోపల. అలాగే 0 అంటే ఇప్పుడు మోకాల్ని మనం పూర్తిగా చాపి ఉంచితే మోకాలు వెనక భాగం మన మ్యాట్ని కానీ పరుపుని కానీ పూర్తిగా ఆనుకొని ఉండాలి. ఒక్కొక్కసారి సర్జరీ అయిపోయాక ఈ మోకాలు పూర్తిగా మడవదు, ఇలా పైకి ఉంటుంది. ఇలా పైకి ఉన్నప్పుడు మోకాలు కిందకి సాఫీగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు సర్జరీ చేసిన రోజు నుంచి 7 రోజుల వరకు ఏం ఎక్సర్సైజులు చేయాలో చూద్దాం. మొదటి ఎక్సర్సైజ్ని మనం హీల్ స్లైడ్స్ అంటాము. అంటే మీ హీల్ని లోపలికి జరపడం. ఈ హీల్ స్లైడ్స్ చేసేటప్పుడు ఇందాక మనం యూజ్ చేసిన స్ట్రాప్ని వాడచ్చు. ఈ స్ట్రాప్ని యాంకిల్ చుట్టూతా ఎలా టై చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. యాంకిల్ వైపు ఇలాగా క్రాస్ ఓవర్ చేసి నీ వెనకాల ఇంకొకసారి క్రాస్ ఓవర్ చేయండి. క్రాస్ ఓవర్ చేసినప్పుడు ఈక్వల్గా మనకి స్ట్రాప్ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూసుకొని ఈ స్ట్రాప్ యొక్క ఎడ్జెస్ని మీరు పట్టుకోండి. చెరో చేత్తో పట్టుకోండి, ఈ వేలుతో కూడా పట్టుకోండి. నేను ఓపెన్ చేసిస్తాను. ఇదిగోండి. ఓకే, ఇలా పట్టుకోవడం వల్ల మీకు యాంకిల్ బాగా స్టేబిలైజ్ అవుతుంది. అలాగా నీ వెనకాల కూడా సపోర్ట్ వస్తుంది. ఈ సపోర్ట్ వచ్చినప్పుడు నిదానంగా కాలుని లోపలికి స్లైడ్ చేయండి, హీల్ని లోపలికి స్లైడ్ చేయండి. సో సర్జరీ అయిపోయాక మీకు మ్యాక్సిమం 90 డిగ్రీలు వచ్చే వరకు చూసుకోండి. ఇలా లోపలికి స్లైడ్ చేశాక నిదానంగా బయటికి జార్చండి. లోపలికి స్లైడ్ చేయడానికి మీ కండరాల్లో స్ట్రెంగ్త్ సరిపోకపోవచ్చు, అందువల్ల మనం స్ట్రాప్ సహాయం తీసుకుంటాం. ఇలా ఒక 10 సార్లు చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ ఎక్సర్సైజ్ చేయకపోతే నీ జాయింట్ మొత్తం స్టిఫ్ అయిపోయి వెనకాల ఎడిషన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ ఎడిషన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా మనం కాలుని కదుపుతూ ఉండాలి. నొప్పి ఉన్నా స్వెల్లింగ్ ఉన్నా కాలుని అయితే కదుపుతూ ఉండాలి. మీరు ఎంతవరకు అయితే చేయగలరో అంతవరకు చేయండి. మిగిలిన వైపు చేతి యొక్క సహాయం తీసుకోండి. దీంతో హీల్ స్లైడ్స్ కంప్లీట్ అవుతాయి. ఒక 10 రెపిటేషన్స్ చేశాక స్టాప్ చేయండి. ఇప్పుడు రిలాక్స్ చేయండి. ఇది నీ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసినప్పుడు ఇందాక మీకు ప్రీ రిహాబిలిటేటివ్ ఫేజ్లో చూపించినట్టు ఒక బోల్స్టర్ని కాలు కింద పెట్టి మోకాల్ని పైకి లేపొచ్చు. ఇప్పుడు బోల్స్టర్ని కాలు కింద పెట్టుకున్నాక పాదాన్ని పైకి అని కుడికాలు మాత్రమే పైకి లేపండి. ఇలాగా థై కండరం క్వాడ్రిసెప్స్ మజిల్ని టైటన్ చేయండి. నిదానంగా కిందకి దించండి. ఇలా పైకి లేపినప్పుడు 3 సెకండ్స్ హోల్డ్ చేయండి. నిదానంగా కిందకు దించండి. ఇలా 10 టైమ్స్ చేయండి, 10 సార్లు చేయండి. ఇప్పుడు కిందకు దించేయండి. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. దీనితో రెండో ఎక్సర్సైజ్ అయిపోయింది.